హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్నటి బ్లాగ్ అనమాట. నిన్న సండే కదా, అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి గబగబా రెడీ అయితే చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. అయితే మార్నింగ్ వంట ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకొచ్చిన తర్వాత చేద్దాంలే, 12:30కి వచ్చేస్తాను కదా, 1 అవర్లో అయిపోతుందిలే అని చెప్పేసి నేను ఇంక వంట అయితే ప్రిపేర్ చేయకుండా వెళ్ళి వచ్చేసిన తర్వాత అటు చర్చ్ నుంచి వచ్చిన తర్వాత అయితే మొదలు పెట్టాను. కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై, అలాగే ఎగ్ ఫ్రై చేశాను అనమాట. అంటే బెండకాయలు కొద్దిగానే ఉన్నాయి, అందుకని వాటితో సరిపోదని చెప్పేసి ఎగ్ ఫ్రై కూడా చేశాను. సండే అయితే ఏ వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే సండే నేను ఏ టైంలో వీడియో పెట్టినా అసలు వ్యూస్ రావట్లేదు అనమాట. అంటే సండే అంటే ఎవరికైనా ఒక స్పెషల్ డేలా కదా, ఎవరి షెడ్యూల్ వాళ్ళకి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళమని ఇక్కడికి వెళ్ళమని, లేదంటే రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళమని వాళ్ళ ప్లాన్లు ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి అసలు వ్యూస్ రావట్లేదు అనమాట. అందుకని ఇంక సండే అయితే వ్లాగ్ అయితే పెట్టలేదు. ఈరోజు ఎగ్జాక్ట్గా నేను ఆఫ్టర్నూన్ 1కి 1:30కి అలా పెడదాం అనుకున్నాను. అయితే ఏమైందంటే ఈరోజు నేను స్కూల్ ఉంది కదా మాకు, సో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు ఏంటో కానీ అసలు నెట్వర్క్ ఇష్యూ అనమాట. అస్సలు సిగ్నల్ లేదు, కనీసం యూట్యూబ్ కూడా ఓపెన్ అవ్వడానికి కూడా ఎంతసేపు అనమాట, బఫర్ అవుతూ ఉంది, తిరుగుతూ ఉంది. ఇంకా అందుకని ఇంకా ఈరోజు అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేయలేదు, ఈవినింగ్ అయితే అప్లోడ్ చేద్దామని ఎడిట్ చేశాను. నేను వీడియోలో కట్టుకున్నాను కదా ఈ సారీ, ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఈ సారీస్ అసలు నేను ఎన్ని అమ్మాయినంటే లెక్కలేదనమాట. అంటే యాక్చువల్గా నేను చాలా మోడల్స్ అమ్మాను అనమాట. ఇప్పటి వరకు నా సారీస్ బిజినెస్లో చాలా మోడల్స్ అమ్మాను. అయితే నేను ఏది కూడా రీస్టాక్ అయితే తెచ్చుకోలేదనమాట. కానీ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో అది 1 టైం అయితే రీస్టాక్ చేశాను అనమాట. ఎందుకంటే అంత డిమాండ్ ఉందనమాట ఆ సారీకి. అదేంటంటే వైట్ కలర్ లేస్ లాగా ఒక బార్డర్ వచ్చింది, కట్ వర్క్ లాగా. తర్వాత మిగిలినంతా ప్లెయిన్ అనమాట. అయితే కొన్ని సారీస్కి ఏమో దీంట్లో వైట్ బ్లౌజ్ ఇచ్చాడు, కొన్నిటికేమో ప్లెయిన్ ఇచ్చేసాడు అనమాట. సో ఇంకా అందరూ తీసేసుకున్నాక, అన్ని కలర్స్ తీసేసుకున్నాక బ్లాక్ ఒక్కటి మిగిలిందనమాట. ఇది నేనైతే తీసుకున్నాను. అంటే మిగిలిన సారీస్ అన్నీ బ్లాక్ కలర్ ఒకటే కాదు, ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే లైట్ గ్రీన్, లైట్ పింక్, పర్పుల్ కలర్, బ్రింజాల్ కలర్, ఇలా చాలా మొత్తం అన్ని కలర్స్లో వచ్చాయి. బ్లాక్ అయితే చాలామంది తీసుకోలేదన్నమాట. కొంతమంది సెంటిమెంట్లు ఉంటాయి కదా బ్లాక్ వేసుకోము అని, సో అలాగా చాలామంది అయితే తీసుకోలేదు. ఇంక బ్లాక్ ఒక్కటే ఉండిపోయిందని అది నేను తీసుకున్నాను అనమాట. అక్క అయితే కుట్టింది. ఆ బ్లౌజ్ చూసారా ఎంత బాగా ఫిట్ అయిందంటే, మా అక్క భలే కుట్టింది అసలు. అలాగే చేతులకు కూడా ఇలా కట్ వర్క్ మోడల్ పెట్టింది కదా, నిజంగా చాలా బాగుందనమాట. ఎంతమంది అడిగారో బ్లౌజ్ బాగుందండి అని చెప్పి. తర్వాత శారీ కూడా లైట్ వెయిట్ అనమాట, చాలా బాగుంది. నేను మ్యాక్సిమం శారీస్ అన్నీ కూడా నేను అన్ని లైట్ వెయిట్లోనే తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా బరువుగా ఉండడానికి, అంటే బరువుగా ఉన్న శారీస్ వేసుకోవడానికి ఇష్టపడట్లేదు అనమాట. పట్టు చీర అంటే పెళ్ళిళ్ళకి వాటికి అయితే పట్టు చీరలు తప్పవు, కానీ మిగిలిన ఏ చిన్న అకేషన్స్కైనా ఎవరైనా సరే ఇంకా లైట్ వెయిట్గా ఉండేది, అంచులతో ఉన్న లైట్ వెయిట్ శారీసే ఇష్టపడుతున్నారు. సో నేను శారీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఎక్కువ లైట్ వెయిట్ ఉన్నవి, అలాగే స్మూత్గా సాఫ్ట్గా ఉన్న శారీసే ప్రిఫర్ చేస్తానన్నమాట. అయితే నా దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ కూడా అలాంటివే కావాలంటారు. సో అందుకని నేను ఎక్కువైతే అవే చూస్ చేసుకుంటాను. ఈ రోజు అయితే నేను బుక్ చేసిన అదైతే వచ్చిందనమాట, ఆ పార్సిల్. అయితే నేను ఎంత టెన్షన్ పడ్డానంటే నిజంగా, ఎందుకు అనుకుంటున్నారు, నేను ఇప్పటి వరకు అయితే నేను డైరెక్ట్గా వెళ్ళి ఎప్పుడూ షాప్కి వెళ్ళి నాకు నచ్చిన మోడల్స్ అన్నీ నేను తీసుకుని మళ్ళీ అన్నీ జాగ్రత్తగా లెక్క పెట్టుకుని నేనే జాగ్రత్తగా దగ్గరుండి పార్సల్ వేయించుకుని వస్తానమాట. అయితే ఈసారి ఏంటంటే ఈ పిల్లల వాళ్ళు అసలు అవ్వలేదనమాట వెళ్ళడం. సో అందుకని ఇంక నేను ఏం చేశానంటే ఆన్లైన్లో తీసుకుందాం కదా అని చెప్పేసి వాళ్ళేమో నాకు పిక్స్ పంపించారు. సో నేను కొన్ని సెలెక్ట్ చేసుకుని అయితే పంపించాను అనమాట. సో వాళ్ళు ముందే మనీ పే చేసేయాలి, క్యాష్ ఆన్ డెలివరీ అన్నారనమాట. అందుకని నేను ఒక 2 days అయితే డిలే చేశాను అనమాట. చేద్దామా వద్దా, ఖచ్చితంగా వీళ్ళు శారీస్ పంపిస్తారా లేదా అని చెప్పేసి చాలా డౌట్ ఉండేదన్నమాట. సో అందుకని నేను ఒక 2-3 days అయితే సెలెక్ట్ చేసి వాళ్ళు పంపించాను. కానీ నేను మనీ అయితే ఫోన్పే చేయలేదన్నమాట. వాళ్ళేమో ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇది కావాలా, ఇది చెయ్యాలా అని అడుగుతున్నారు. నేనైతే ఇంకా అలా స్కిప్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఇంకా నాకు ధైర్యం సరిపోక ప్రేయర్ చేసుకొని సరే చూద్దాం అన్నట్టు ఏం చేశానంటే ఫోన్పే అయితే చేసేసిన తర్వాత ఏమైంది అనుకున్నారు, ఒకరోజు వాళ్ళ నుంచి ఏ రిప్లై రాలేదనమాట. ఇంకా నాకు టెన్షన్ చూడాలి, అయిపోయి నేను ఫోన్పే చేసేసాను అంటే అప్పటి వరకు వాళ్ళు రిప్లై ఇచ్చారనమాట. ఇంకా తర్వాత నేను పే చేసేసిన తర్వాత ఆ రోజు రిప్లై ఇచ్చారు, నెక్స్ట్ డే రిప్లై ఇవ్వలేదు ఎన్ని మెసేజ్లు చేసిన. సో నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది, అయిపోయి ఏంటి అనవసరంగా చేసేసానా ఏంటి, దగ్గరుండి వెళ్ళి తెచ్చుకున్న అంత ఉత్తమం లేదు, అయ్యో అనిపించింది. అయితే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిప్లై ఇచ్చారనమాట. నేను అడిగిన వాటన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పారు. ఎప్పుడు వస్తుందండి, ఏంటండి, ఎలా వస్తుంది, ఏంటి, ఎన్ని డేస్కి వస్తుంది, ఇలా అన్నీ అడిగితే వాళ్ళైతే చెప్పారు. ఇంకా తర్వాత వాళ్ళు చెప్పిన ఒక 5 days
రోజులకి అయితే ఇది వచ్చిందనమాట. ఇది వచ్చినప్పుడు కూడా పార్సిల్ సర్వీస్ కూడా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసేసాను, ఏమండి ఈరోజు వస్తుందా రేపు వస్తుందని. వాళ్ళు కూడా విసిగేసుకున్నారు అనమాట. ఒకసారి అయితే అతనైతే ఫోన్ కూడా పెట్టేశారు ఒకసారి మాట్లాడి. ఇంకా నేను అలాంటి ఏం పట్టించుకున్నాను అనమాట, ఎందుకంటే నాది అవసరం కదా. అందుకని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అడిగితే వస్తుందండి రేపు వస్తుంది, రేపు 11 గంటలకు ఫోన్ చేయమన్నారనమాట. అందుకనే నేను సండే ఫోన్ చేస్తే సండే ఈవినింగ్ అయితే వచ్చిందన్నారు. ఇంకా వెంటనే ఇంకా మా ఆయన కంగారు పెట్టేసి వెళ్ళి తీసుకొచ్చాను కంగారు పెడితే ఇంకా ఆయన వెళ్ళి అయితే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇప్పుడు ఈ బుక్ చేసిన దగ్గర నేను ఎప్పుడు తీసుకురాలేదనమాట. ఇది ఫస్ట్ టైము. క్వాలిటీ ఎలా ఉంటుందో నేను చాలా డౌట్ పడ్డాను అనమాట. అంటే నేను ఎక్కువ చూసుకునేది ఏంటంటే క్వాలిటీ చూసుకుంటాను. ఏంటంటే మనం మంచి క్వాలిటీ ఇచ్చామనుకోండి, రేటు అటు ఇటు అయినా సరే తక్కువైనా ఎక్కువైనా సో వాళ్ళు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తారు. క్వాలిటీ లేకుండా తక్కువకే ఇచ్చేసి అలా చేస్తే ఇంక మళ్ళీ వన్ టైం కొంటారు కానీ సెకండ్ టైం మనకి రారు కదా మన దగ్గరికి. సో అందుకని ఏం చేస్తానంటే నేను ఒక 50 అటు ఇటులో అయినా సరే నేను ఇచ్చేయడానికే చూస్తాను అనమాట. అలాగే క్వాలిటీ అనేది చూసుకుంటాను. సో అందుకని చెప్పేసి క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ నేను అనుకున్న దానికంటే మంచి క్వాలిటీ శారీస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. అది నాకు పార్సిల్లో అయితే వచ్చాయి. అయితే ఒకటి ఏంటంటే నేను బుక్ చేసిన అంటే అన్ని శారీస్ కూడా నేను బుక్ చేసినవే, కాకపోతే ఒక్కటైతే మారిపోయింది. నేను బుక్ చేసింది ఒక మోడల్ అయితే వాళ్ళు పంపించింది ఇంకొక మోడల్, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ వచ్చినాయి అనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. అవి వచ్చిన తర్వాత అదంతా ఓపెన్ చేసి అసలు ఏమేమి వచ్చాయి, ఎన్నెన్ని వచ్చాయి, ఏంటి అని చెప్పేసి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి నేను మా ఆయన చెక్ చేసాం అనమాట, క్వాలిటీ ఉందా లేదా అని. అంటే నేను చాలా సారీస్ అయితే నేను సేల్ చేయడం వల్ల ఏంటంటే అది క్వాలిటీయో లేదో నాకు తెలిసిపోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈజీగా తెలుసుకోగలిగాను అవన్నీ కూడా మంచిగా అని. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట. అన్నీ సాఫ్ట్లోనే తీసుకున్నాను సారీస్ ప్రతిదీ కూడా. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు అనమాట, ఏమంటే స్టాక్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారండి, మీరు ఎలా బిజినెస్ స్టార్ట్ చేశారండి అని అడుగుతున్నారు కదా. స్టాక్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నానో అనేది ఇలా పబ్లిక్లో చెప్పలేను, కానీ ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వగలను అనమాట. అదేంటంటే ఫస్ట్ పెట్టుబడి ఎంత పెట్టాలండి సారీస్ బిజినెస్కి అయితే. నా పర్సనల్గా నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నేను 6,000 అయితే పెట్టానండి. 6,000 నేను స్టార్ట్ చేస్తే నాకు బాగుంది, నాకు లాభం ఉంది అనిపించింది. సో అందుకని మెల్లమెల్లగా 10,000, 15,000, తర్వాత 15,000 నుంచి డైరెక్ట్గా నేను 30,000 అయితే పెట్టాను. తర్వాత ఇంకా అలా మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాను అనమాట. ఇంకా నాకు ఎలా చేస్తే అంటే ఎంత పెడితే ఎలా వస్తుంది అనేది నాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి సో నేనైతే స్టాక్ తెచ్చుకొని జాగ్రత్తగా నేనైతే సేల్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే స్టాక్ ఎక్కడ తెచ్చుకోవాలండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. నేను చెప్పేది ఒకటేనండి, ఇప్పుడు మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. హోల్సేల్లో ఇక్కడ ఉంటుందండి, తర్వాత హైదరాబాద్లో మదీనా మార్కెట్లో తక్కువగా వస్తాయి, హోల్సేల్కి వచ్చేస్తాయి, సింగిల్ పీస్ కూడా ఇచ్చేస్తాం, ఇలా చాలా మీరు చూసే ఉంటారు కదా. అంటే ఎవరైతే బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే సింగిల్ పీస్ కూడా ఇస్తామండి మేము, మా దగ్గర హోల్సేల్లోనే ఇస్తాము అన్న వాళ్ళ దగ్గర అసలు మీరు తీసుకోవద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళు సింగిల్ పీస్ ఇస్తున్నారు అంటే కనుక వాళ్ళు మీకు హోల్సేల్లో ఇవ్వరు, ఎంతో కొంత లాభం వేసుకునే ఇస్తారనమాట. మీకు హోల్సేల్లో అయితే అక్కడ దొరకవు. ఎవరైతే సింగిల్ పీస్ ఇవ్వకుండా ఓన్లీ హోల్సేల్లో అయితే అమ్ముతారో వాళ్ళ దగ్గర అయితే తెచ్చుకోండి. మరొక డౌట్ ఏంటంటే శారీస్ ఎప్పుడు తెచ్చుకోవాలండి అనేది కూడా ఒక పెద్ద డౌటే. శారీస్ ఎప్పుడు తేవాలి అంటే మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కదా, అంటే దసరా కానివ్వండి లేదంటే సంక్రాంతి కానివ్వండి, అంటే లేడీస్ ఎప్పుడైతే శారీస్ కొనడానికి డబ్బులు పట్టుకొని రెడీగా ఉంటారో ఆ టైం మనకు తెలుస్తుంది కదా, ఫెస్టివల్స్ అప్పుడే కదా వాళ్ళు కొనుక్కుంటారు. సో అలాంటప్పుడు మనం స్టాక్ తెచ్చుకుని మనం అయితే సేల్ చేసుకోవాలి. అలా కనుక చేసుకున్నట్లయితే మనకి శారీస్ అనేవి సేల్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఏ ఫెస్టివల్స్ లేనప్పుడు మనం స్టాక్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, అవి సేల్ అవ్వవు. అప్పుడు మనకు ముందు భయం వేసేస్తుంది అనమాట, ఏంటి ఎంత తెచ్చేసాను ఏం అవ్వట్లేదు అని. నేనైతే శారీస్ బిజినెస్ పెట్టినప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానంటే స్టార్టింగ్ ఎలా వెళ్తాయంటే ఎలాగా అమ్మాలో కూడా నాకు సరిగ్గా తెలియదు అనమాట. ఒక్కొక్కసారి అయితే కొన్ని శారీస్ నేను పడ్డ రేటుకి ఇచ్చేసాను, ఒక్కొక్కసారి అయితే 1-2 శారీలు అయితే నాకు నష్టం వచ్చేలా కూడా అమ్మేశాను అనమాట. అంటే అవి ఉండిపోతుంటే నాకు భయం వేసేసేది అనమాట, బాబు ఇవి వెళ్ళట్లేదు ఎలాగ అనిపించేది. ఇంకా అలాంటి టైంలో ఏమనిపించేది అంటే పోన్లే ఒక 50 రూపీస్ తక్కువైనా నాకు నష్టం వచ్చినా పర్లేదు, ఎంతో కొంత వస్తుంది కదా అని చెప్పేసి అలా కూడా అమ్మేశాను అనమాట నేను
స్టార్టింగ్లో. తర్వాత ఏంటంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సారీస్ అలా ఉంటే అవి ఎప్పటికైనా సేల్ అవుతాయి. ఇప్పుడు మనం తెచ్చేగానే వీళ్ళు తెచ్చేసారని చెప్పేసి ఎవరు వచ్చి తీసేసుకోరు కదా. సో మనకి ఏంటంటే కొంచెం పేషెన్సీ ఉండాలన్నమాట ఈ సారీస్ బిజినెస్లో. మనం తెచ్చిన వెంటనే ఏ సరుకు అయిపోదు. కాబట్టి మనం ఏంటంటే సారీస్ తెచ్చినా అవి అలాగా మన దగ్గర స్టాక్ ఉంటే ఎప్పటికొకప్పుడు అవి అవుతూనే ఉంటాయి. అవ్వకపోవడం అంటూ ఉండదు అనమాట, అవుతూ ఉంటాయి. సో మనకి ఏంటంటే పేషెన్సీ ఉండాలి. ఇలా నాలాగా అంటే స్కూల్లో చేస్తూ ఇలా బిజినెస్ చేయడం అంటే కొంచెం కష్టమే, కానీ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి చక్కగా ఇలా బిజినెస్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అనమాట. నేనేంటంటే ఓన్లీ ఈవినింగ్ టైం అయితే అమ్ముతాను అనమాట, ఎందుకంటే మార్నింగ్ టైం అంతా నేను స్కూల్లో ఉంటాను కదా. సో నాకు ఈవినింగే టైం కుదురుతుంది. సో ఈవినింగ్ వచ్చిన వాళ్ళకైతే నేను సేల్ చేస్తాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఆన్లైన్లో కూడా పెడదాం అనుకుంటున్నాను. అంటే నాకు ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంకా పెడదామని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఏ మోడల్ అయినా కనుక నచ్చినట్లయితే నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. సో వాట్సాప్లో మీరైతే నాకు ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే అది ఆ స్టాక్ ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్పి మీకు పార్సల్ అయితే చేస్తానన్నమాట. సో అది కూడా ఇంక మొదలు పెడదామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా నేను ఏదైతే స్టాక్ తెచ్చానో, ఎలాంటి మోడల్స్ తెచ్చాను, ఏ క్వాలిటీలో తెచ్చాను అనేది క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే నేను స్టాక్ ఎలా తెచ్చుకున్నాను, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అనేది మాత్రమే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe. Thank you. Bye.